వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్ యందు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్కి సంబంధించినంత వరకు మత్స్య పరిశ్రమ నిర్వహణ, ఈ ఫిషరీ మేనేజ్మెంట్ సంబంధించిన సమాచారం గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి మత్స్య పరిశ్రమ, ఈ ఫిషరీకి సంబంధించినంత వరకు మత్స్య పరిశ్రమలో ప్రధానంగా ఈ జలచర జీవులను, చేపలతో పాటు ఇతర జలచర జీవులను పట్టుకోవడం, అదేవిధంగా పెంచడం అనేది ప్రధానంగా దీనిలో మనం చూస్తాం. అందువల్ల ఇక్కడ మనకి ఈ మత్స్య పరిశ్రమ అనేది ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి క్యాప్చర్ ఫిషరీ అని పిలుస్తాం. క్యాప్చర్ ఫిషరీ పట్టుకోబడే మత్స్య పరిశ్రమ. సో మత్స్య పరిశ్రమలో మనకి చేపలతో పాటు ఇతర జలచర జంతువులని పట్టుకోవడం, అదేవిధంగా పెంచడం అనేది జరుగుతుంది. సో కావున ఇక్కడ ఈ మత్స్య పరిశ్రమ అనేది ఇట్ ఈస్ ఆఫ్ అగైన్ టూ టైప్స్. వన్ ఈజ్ క్యాప్చర్ ఫిషరీ, లేకపోతే పట్టుకోబడే పరిశ్రమ. అదేవిధంగా కల్చర్ ఫిషరీ, లేకపోతే సంవర్ధనం చేయబడే మత్స్య పరిశ్రమగా మనం చెప్పుకోవచ్చు. సంవర్ధనం అంటే పెంచడం అనేటువంటి మీనింగ్ వస్తుంది. అయితే ఇక్కడ మనకి బిఫోర్ గోయింగ్ టు ఫిషరీ మేనేజ్మెంట్ మనకు తెలిసిందే, భారతదేశానికి దాదాపుగా 7,500 కిలోమీటర్ల పొడవైనటువంటి తీరరేఖ ఉండటాన్ని గమనించాలి. అయితే ఇక్కడ ఈ మత్స్య పరిశ్రమలో క్యాప్చర్ ఫిషరీలో భాగంగా మనకి తిరిగి ఈ మెరైన్ ఫిషరీ అంటే సముద్ర జలాల నుంచి ఈ జలచర జీవుల్ని పట్టుకోవడాన్ని మెరైన్ ఫిషరీ అంటాం. ఈ మెరైన్ ఫిషరీలో ప్రధానంగా ఆఫ్షోర్ అంటే సుదూర ప్రాంతం వద్ద, అంటే తీర ప్రాంతం దగ్గర నుంచి సుదూర ప్రాంతం వద్ద చేపలు లేదా ఇతర జలచర జీవులను పట్టుకున్నట్లయితే దాన్ని ఆఫ్షోర్ ఫిషరీ అంటాం. అదే తీర ప్రాంతం వద్ద కనుక ఈ చేపలు ఇతర జలచర జీవులను కనుక పట్టుకున్నట్లయితే దాన్ని ఇన్షోర్ ఫిషరీ అని పిలుస్తాం. ఆఫ్షోర్ అంటే సుదూర ప్రాంతము, ఇన్షోర్ అంటే తీర ప్రాంతంగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇన్లాండ్ ఫిషరీ అంటే భూప్రాంత భాగంలో, మన యొక్క భూప్రాంతంలో. సో అయితే ఇక్కడ మనకి ఫ్రెష్ వాటర్ ఉపయోగించవచ్చు, లేదంటే సీ వాటర్ ఉపయోగించవచ్చు, లేకపోతే బ్రాకిష్ వాటర్ కూడా ఉపయోగించవచ్చు. ఈ భూప్రాంత భాగంలో ఈ జలచరాలను కనుక పట్టుకున్నట్లయితే దాన్ని మనం ఇన్లాండ్ ఫిషరీ అని పిలుస్తాం. సర్వసాధారణంగా మంచినీటి చేపల యొక్క పెంపకం కూడా ఇక్కడ మనం చూడవచ్చు, ఇన్లాండ్ ఫిషరీ. అయితే భారతదేశంలో ఈ మెరైన్ ఫిషరీకి సంబంధించినంత వరకు ఈ ఆఫ్షోర్ ఇన్షోర్ ఈ మెరైన్ ఫిషరీ దాదాపుగా మనకి 0.48 స్క్వేర్ మీటర్ల, చదరపు మీటర్ల వరకు ఈ ఆఫ్షోర్ మరియు ఇన్షోర్ చేపలు, అదేవిధంగా ఇతర జలచరాల యొక్క పట్టుకోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మనకి అవైలబిలిటీ ఉన్నటువంటి భూభాగం అనేది దాదాపుగా 0.48 స్క్వేర్ మీటర్స్ వరకు మనకి ఈ ఆఫ్షోర్ అదేవిధంగా ఇన్షోర్ ఫిషరీ అనేది మనం చూడవచ్చు. అయితే ఇక్కడ మనకి కొన్ని టెక్నికల్ టర్మ్స్ కనుక తీసుకున్నట్లయితే నీలి విప్లవం అంటే ఈ చేపల యొక్క పెంపకమే కాదు, చేపల యొక్క ఉత్పత్తే కాదు, ఇతర జలచరాల యొక్క ఉత్పత్తిని కూడా దీనిలోకి పరిగణించాలి. బ్లూ రివల్యూషన్ అని పిలుస్తాం. కాబట్టి ఇటు చేపల పెంపకంతో పాటు ఇతర జలచరాల యొక్క పెంపకం చేపట్టి వాటిలో అత్యధికమైనటువంటి ఉత్పత్తిని కనుక సాధించినట్లయితే దాన్ని మనం బ్లూ రివల్యూషన్ అని పిలుస్తాం. అయితే కేవలం చేపల యొక్క పెంపకాన్ని మాత్రమే మనం పిసికల్చర్ అని పిలుస్తాం. అదే ఆక్వాకల్చర్ అంటే జలజీవ సంవర్ధనము. ఈ జలజీవ సంవర్ధనంలో చేపలతో పాటు రొయ్యలు, పీతలు, సీవీడ్స్ అంటే సముద్ర కలుపు మొక్కలు, ఆయిస్టర్స్, ఈ పెరలాయిస్టర్స్ ముత్యాలను ఇచ్చే ఆల్చిప్పల యొక్క పెంపకం కూడా దీనిలో మనం చూడవచ్చు. ఆక్వాకల్చర్ అంటే జలజీవ సంవర్ధనము అని పిలుస్తాం. చేపలతో పాటు ఇతర జలచరాలను మనం పెంచడాన్నే ఏమంటారంటే ఆక్వాకల్చర్ అని పిలుస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ క్యాప్చర్ ఫిషరీ. మరి క్యాప్చర్ ఫిషరీలో చేపలని పట్టుకోవాలి అంటే కంపల్సరీగా మనకి పడవలు ఉండాలి, అదేవిధంగా వలలు ఉండాలి. మరి చేపలను పట్టుకోవడానికి ఉపయోగించే వలలను ఏమంటారంటే ఫిష్ గేర్ అని పిలుస్తాం. ఫిష్ గేర్. చేపలను పట్టుకోవడానికి ఉపయోగించే పడవలను ఏమంటారంటే ఫిష్ క్రాఫ్ట్ అని పిలుస్తాం. ఫిష్ క్రాఫ్ట్.
పడవలైతే క్రాఫ్ట్, అదే వలలైతే ఈ నైలాన్తో తయారు చేసినటువంటి వలలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫిష్ గేర్ అని పిలుస్తాం. దిస్ ఈజ్ అబౌట్ నెట్స్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఈస్ కాల్డ్ క్రాఫ్ట్, అంటే పడవలు, బోట్స్ కింద మనం చెప్పుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ కమింగ్ టు కల్చర్ ఫిషరీ. ఈ కల్చర్ ఫిషరీ అనేసరికి మనం ఆక్వా కల్చర్గా చెప్పుకోవచ్చు, లేదా జలజీవ సంవర్ధనంగా చెప్పుకోవచ్చు. చేపలతో పాటు ఇతర జలచర జంతువులన్నింటినీ కూడా మనం ఈ పెంచుకున్నట్లయితే నియమితమైనటువంటి పరిస్థితులలో వాటిని ఎంపిక చేసినటువంటి జాతులని పెంచి కొంతకాలం తర్వాత, నియమిత కాలం తర్వాత తిరిగి పట్టుకోవడాన్నే మనం ఏమంటారని అడిగితే కల్చర్ ఫిషరీ అంటాం. దీనిలో ప్రధానంగా పెంపకం అనేది ముఖ్య భాగంగా ఉంటుంది కల్చర్ ఫిషరీ. అదేవిధంగా ఈ క్రస్టేషియన్ ఫిషరీ అంటే మనకి ప్రాన్స్, లాబ్స్టర్స్, క్రాబ్స్, పీతలు, లాబ్స్టర్స్, అదేవిధంగా క్రాబ్స్ క్రస్టేషియా విభాగానికి చెందుతాయి జలచర ఆర్థ్రోపోడా జంతువులు. ఈ జలచర ఆర్థ్రోపోడా జంతువుల యొక్క అధ్యయనాన్ని, క్రస్టేషియా జంతువుల యొక్క అధ్యయనాన్ని మనం కార్సినాలజీ అని పిలుస్తాం. కార్సినాలజీ అంటే ప్రాన్స్, రొయ్యలు, లాబ్స్టర్స్, అదేవిధంగా క్రాబ్స్ అంటాం. ఫస్ట్ ఇక్కడ మనం ఈ ప్రాన్స్ కనుక తీసుకున్నట్లయితే మంచినీటి రొయ్యలు ఉంటాయి, సముద్రపు రొయ్యలు ఉంటాయి. మంచినీటి రొయ్యను మనం పేలిమాన్ అని పిలుస్తాం, పేలిమాన్. సముద్రపు రొయ్యను పీనియస్ అంటారు, పీనియస్. ఈ పీనియస్లో మళ్ళీ మనకి పీనియస్ మోనోడాన్ అంటే దీన్ని తెల్ల రొయ్య అని పిలుస్తాం, తెల్ల రొయ్య, లేదంటే వైట్ ష్రింప్ అని పిలుస్తాం. సముద్రంలో పిలిస్తే ష్రింప్ అంటాం, అదే మంచినీటిలో అయితే ప్రాన్ అని పిలుస్తాం. అదేవిధంగా పీనియస్ మోనోడాన్, నెక్స్ట్ పీనియస్ ఇండికస్. ఈ విధంగా మనకి టైగర్ ప్రాన్ ఏదైతే ఉందో ఈ టైగర్ ప్రాన్ని మనం జనరల్గా పీనియస్ ప్రజాతితో మనం పిలుస్తాం. టైగర్ ష్రింప్ అని పిలుస్తాం, పీనియస్ ఇండికస్. ఈ పీనియస్ మోనోడాన్, పీనియస్ ఇండికస్ రెండు కూడా ష్రింప్స్ అంటాం. ష్రింప్ కల్చర్ అంటే ఈ సముద్రంలో రొయ్యల పెంపకాన్ని ష్రింప్ కల్చర్ అంటాం. అదే మంచినీటి రొయ్యల పెంపకాన్ని ప్రాన్ కల్చర్ అంటాం. మరి మంచినీటి రొయ్యల్లో ఈ పేలిమాన్తో పాటు మనకి మ్యాక్రోబ్రాకియం రోజెన్బర్గే, ఈ జైంట్ రివర్ ప్రాన్ అని పిలుస్తాం. అంటే నదిలో ఉన్నటువంటి అతిపెద్ద రొయ్య, మంచినీటి రొయ్య మ్యాక్రోబ్రాకియం రోజెన్బర్గే అని పిలుస్తాం. అదేవిధంగా మ్యాక్రోబ్రాకియం మాన్సూన్ రివర్ ప్రాన్ అంటాం, మాన్సూన్ రివర్ ప్రాన్. వన్స్ అగైన్ మంచినీటి రొయ్య అంటే పేలిమాన్, సముద్రపు రొయ్య అంటే పీనియస్. టైగర్ ష్రింప్, వైట్ ష్రింప్స్ ఇవన్నీ కూడా ష్రింపుల కిందకు వస్తాయి, సముద్రపు రొయ్యల కిందకు వస్తాయి. వాటి పెంపకాన్నే మనం ష్రింప్ కల్చర్ అంటాం. ఇక మనకి జనరల్గా సముద్రంలో కనుక జలచరాలను పెంచినట్లయితే దాన్ని మనం మ్యారీకల్చర్ అంటాం. రొయ్యలు పెంచినట్లయితే, ముఖ్యంగా ఈ సముద్రపు రొయ్యలు పెంచినట్లయితే ష్రింప్ కల్చర్ అంటాం. అదేవిధంగా క్రాబ్స్ పీతలు పెంచినట్లయితే క్రాబ్ కల్చర్ అంటాం. అదేవిధంగా ఆయిస్టర్ కల్చర్, ముఖ్యంగా ముత్యాలని చాల్చిప్పల పెంపకాన్ని మనం ఆయిస్టర్ కల్చర్ అని పిలుస్తాం. నౌ కమింగ్ టు ఇక్కడ మనకి మ్యాక్రోబ్రాకియం రోజెన్బర్గే, జైంట్ రివర్ ప్రాన్ అంటాం. మ్యాక్రోబ్రాకియం మాల్కమ్సోని, దీన్ని మాన్సూన్ రివర్ ప్రాన్ అని పిలుస్తాం. ఇది ప్రాన్స్కి సంబంధించింది, క్రస్టేషియా విభాగానికి చెందినటువంటి జలచర ఆర్థ్రోపోడా జంతువులు. లాబ్స్టర్స్ అంటే ఈ ప్రాన్స్ మాదిరిగానే పెద్దవిగా ఉంటాయి. నెక్స్ట్ క్రాబ్స్, పీతలు, వీటి పెంపకాన్ని కూడా మనం క్రాబ్ కల్చర్ అంటాం. అయితే ఈ పీతలు సముద్ర పీతలు, అదేవిధంగా మనకి బ్రాకిష్ వాటర్లో పెంచే పీతలు ఉంటాయి. వీటిలో మడ్ పీత, బురద నీటిలో పెంచే మడ్ పీత ఏదైతే ఉందో ఈ మడ్ పీతను సిల్లా సిరెట్టా అంటారు, సిల్లా సిరెట్టా. జనరల్గా పీత యొక్క శాస్త్రీయనామం క్యాన్సర్, పీత యొక్క శాస్త్రీయనామం క్యాన్సర్, కానీ ఇక్కడ మడ్ పీత యొక్క శాస్త్రీయనామం సిల్లా సిరెట్టా అని పిలుస్తాం. మరి ఈ పీతల్లో ఈ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలా ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే ఫ్యాటనింగ్ అని పిలుస్తాం, ఫ్యాటనింగ్. ఫాస్ట్ గ్రోత్ ఇన్ క్రాబ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్యాటనింగ్. ఈ బతికుండగానే లైవ్గా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది పీతలకి సంబంధించినంత వరకు. అదేవిధంగా మనకి మ్యారీకల్చర్ అంటే చెప్పాను, సముద్రంలో జలచర జంతువుల యొక్క పెంపకం. అదేవిధంగా ఆయిస్టర్ కల్చర్, ఈ ఆయిస్టర్ కల్చర్లో ముఖ్యంగా ఈ ముత్యాలనిచ్చే ఆల్చిప్పల యొక్క పెంపకం జరుగుతుంది. మరి ఈ ముత్యపు ఆల్చిప్పల యొక్క డెంబకాలనే మనం స్పాట్ అని పిలుస్తాం, స్పాట్ అని పిలుస్తాం. తమిళనాడులో చుట్టుకూరి అనేటువంటి ప్రాంతం వద్ద ఈ ముత్యపు పరిశ్రమను మనం చూడవచ్చు. ఉదాహరణకి ముత్యపు ఆయిస్టర్ యొక్క శాస్త్రీయనామం పింక్టాడా వల్గారిస్, పింక్టాడా
వల్గారిస్. పెంటాడా వల్గారిస్ అంటే దీన్ని పెర్ల్ ఆయిస్టర్ అని పిలుస్తాం. ఈ ఆయిస్టర్స్ యొక్క పెంపకాన్ని మనం ఆయిస్టర్ కల్చర్గా మనం పిలుస్తాం. ఇక్కడ మనం ఈ కల్చర్ ఫిషరీకి సంబంధించినంత వరకు భారతదేశ కార్పు చేపలు అనేవి ఉన్నాయి, మంచినీటి చేపలు. ఈ ఇండియన్ కార్ప్ ఫిషెస్గా పిలువబడేవి ఇవి ఫ్రెష్ వాటర్ ఫిషెస్. ఒకటి కట్ల కృష్ణ బొచ్చ అని పిలుస్తాం. నెక్స్ట్ 2 సెరైనస్ మృగాల, దీన్ని మృగాల అని పిలుస్తాం, ఎర్రమోసు అని పిలుస్తాం. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా లేబియో రోహిత, దీన్ని రోహు చేప అని పిలుస్తాం, శీలావతి అని పిలుస్తాం, అదేవిధంగా రాగండి అని పిలుస్తాం. ఏది? లేబియో రోహిత. ఈ 3 చేపలు కూడా జనరల్గా చెరువులో, మంచినీటి చెరువులో పెంచినప్పుడు ఇది సర్ఫేస్ ఫీడర్ అంటే పైన ఉండే ఆహారాన్ని తీసుకుంటుంది. సెరైనస్ మృగాల మిడిల్ జోన్లో ఉండే ఆహారాన్ని తీసుకుంటుంది, మిడిల్ జోన్ ఫీడర్. నెక్స్ట్ బాటమ్ ఫీడర్ లేబియో రోహిత. కాబట్టి వీటి యొక్క పెంపకం అనేది చాలా సులువుగా చేపట్టవచ్చు. వీటికి రకరకాల ఆహారాలను కూడా అందించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా పాలికల్చర్. మోనోకల్చర్ అంటే ఏంటి? మోనోకల్చర్ అంటే ఒకే జాతి చేపల యొక్క పెంపకం. ఉదాహరణ క్యాట్ ఫిషెస్ తీసుకోండి, పిల్లి చేపలు, క్లేరియస్ అంటాం. క్లేరియస్ అంటే మార్పు చేప, లేకపోతే క్యాట్ ఫిష్ అని పిలుస్తాం, క్యాట్ ఫిష్. దీనిలో చర్మం అనేది శ్వాసాంగంగా కూడా పనిచేస్తుంది, అనుబంధ శ్వాసాంగంగా యాక్సెసరీ రెస్పిరేటరీ ఆర్గాన్గా పనిచేస్తుంది మొప్పలతో పాటు. దేనిలో అంటే క్లేరియస్ క్యాట్ ఫిష్. సో కాబట్టి అది మోనోకల్చర్, ఇది మోనోకల్చర్. మరి పాలీకల్చర్లో తీసుకుంటే ఈ 3 చేపలతో పాటు కొన్ని విదేశీ కార్పులు, ఎగ్జోటిక్ ఫిషెస్ ఉంటాయి. ఈ విదేశీ కార్పు చేపలైనటువంటి సామాన్య కార్ప్, దీన్ని కామన్ కార్ప్ అని పిలుస్తాం. అదేవిధంగా చైనా కార్ప్ అని పిలుస్తాం, చైనా కార్ప్ అని కూడా పిలుస్తాం. సామాన్య కార్ప్, దీన్నే సిప్రినస్ కార్పియో అని పిలుస్తాం. సిప్రినస్ కార్పియో కామన్ కార్ప్, చైనా కార్ప్. నెక్స్ట్ అదేవిధంగా గ్రాస్ కార్ప్, దీన్ని టీనోఫారింగోడాన్ ఐడెల్లా గడ్డి చేప అని పిలుస్తాం. నెక్స్ట్ సిల్వర్ కార్ప్, దీని హైపోఫ్థాల్మిక్టిస్ మాలిట్రిక్స్ వెండి చేప అని పిలుస్తాం. ఈ 3 కూడా ఎగ్జోటిక్ చేపలు. ఉదాహరణకి చైనా కార్ప్, ఇది సామాన్య కార్ప్, సిప్రినస్ కార్పియో, అలాగే గడ్డి చేప. నెక్స్ట్ సిల్వర్ కార్ప్, ఈ చేపలను కూడా ఈ చేపలతో పాటు పెంచుతారు, దీన్ని పాలీకల్చర్ అని పిలుస్తాం. ఇక ఇంటిగ్రేటెడ్ కల్చర్ అంటే చేపలతో పాటు మనం పౌల్ట్రీ కూడా ఉందనుకోండి, కోళ్ళ పరిశ్రమ, పెగ్గరీ, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ, ఇవన్నీ కలిపి ఉందనుకోండి, దాన్ని ఇంటిగ్రేటెడ్ కల్చర్ అని పిలుస్తాం. సో కాబట్టి మోనోకల్చర్, పాలీకల్చర్, ఇంటిగ్రేటెడ్ కల్చర్లో భాగంగా మనం ఆ 3 కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా సముద్ర చేపలు, ఈ మెరైన్ ఫిషెస్ హిలిషా పులస అని పిలుస్తాం, అనాడ్రామస్ వలసను ప్రదర్శిస్తుంది. సార్డినెల్లా లాంగిసెప్స్ అంటాం, నూనె కావాళ్ళు అని పిలుస్తాం. అలాగే మెకరల్, రాస్టలిజార్ కానాగర్తా, ఇండియన్ నేషనల్ ఫిష్ ఆఫ్ ఇండియా జాతీయ చేప ఇది మెకరల్. సో దీన్ని కానాగంతలు అని పిలుస్తాం, రాస్టలిజార్ కానాగర్తా. నెక్స్ట్ బాంబే డక్, దీన్ని హార్పోడాన్ అంటారు, హార్పోడాన్. నెక్స్ట్ అలాగే సిల్వర్ పాంఫ్రెట్లు, ముల్లెట్స్, పెరల్ స్పాట్స్, ఇవన్నీ కూడా సముద్ర చేపలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఈ ప్యాడీ ఫీల్డ్స్లో, వరి పొలాల్లో చేపలు కూడా పెంచుతూ ఉంటారు. ఇలా పెంచడం వల్ల ఒక ఉపయోగం ఏంటని అడిగితే, వరి మొక్కలకి అడుగు భాగంలో కొన్ని స్టెమ్ బోరర్స్ అనేటువంటి ఉంటాయి. ఈ స్టెమ్ బోరర్స్ అంటే ఆ కాండ అడుగు భాగాన్ని పాడు చేసే ఉంటాయి. అలాంటి వాటిని నిరోధించడానికి ఈ చేపల పెంపకం కూడా మనకి ఈ వరి పొలాల్లో బాగా ఉపయోగపడ్డాన్ని గమనించాలి. అదేవిధంగా లోకల్ వెరైటీస్, ఉదాహరణకి ముర్రెల్ అంటే కొర్రమేను అని పిలుస్తాం, చెన్నా పంక్టేటస్. ఈ చెన్నా అనేసరికి కొర్రమేనుగా గుర్తుపెట్టుకోవచ్చు. చెన్నా పంక్టేటస్ ఇది ముర్రెల్, కొర్రమేను, తెలంగాణ రాష్ట్ర చేప. నెక్స్ట్ రోహుని మన పుస్తకంలో ఎర్రమోసు అని ఇవ్వడం జరిగింది ఇంటర్మీడియట్లో, తప్పేది. రోహు అంటే లేబియో రోహిత, దాని శీలావతి లేదా రాగండి అంటాం. ఎర్రమోసు అంటే సెరైనస్ మృగాలుగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ సీల్ చేప అంటే దీన్ని వంజరం అంటాం. ఈ 3 కూడా అంటే ముర్రెళ్ళు, రోహు, సీర్, ఈ 3 కూడా లోకల్ వెరైటీస్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ కమింగ్ టు వెరీ ఇంపార్టెంట్ వన్, హైపోఫైజేషన్. దీన్ని కృత్రిమ
ప్రజననం, ప్రేరిత ప్రజననం అని కూడా పిలుస్తాం. ఈ హైపోఫైజేషన్లో ఈ చేప విత్తనాలను విడుదల చేయడానికి అనుకూలంగా ఏం చేస్తారని అడిగేసరికి పిచ్యుటరీ గ్రంథి నుంచి సేకరించిన స్రావమైనటువంటి గొనాడోట్రోపిన్స్ అంటే FSH మరియు LH, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లూటినైజింగ్ హార్మోన్, ఈ రెండు హార్మోన్లు గొనాడోట్రోపిన్ హార్మోన్లు అంటాం. వీటిని బ్రూడ్ చేపలోకి ఇంజెక్ట్ చేస్తారు. తద్వారా చేప అనేది విత్తనాలను విడుదల చేయడాన్ని గమనించాలి. సో లేకపోతే FSH లేకపోతే LHతో పాటు మనం వవాప్రిమ్ ఇస్తాం. వవాప్రిమ్, ఈ వవాప్రిమ్ అంటే సింపుల్గా చెప్పాలని గొనాడోట్రోపిన్ విడుదల కోసం డోపమైన్ నిరోధక కృత్రిమ సారూప్యం అంటాం. అంటే డోపమైన్ నిరోధించాలి. డోపమైన్ నిరోధించబడితేనే ఇక్కడ మనకి గొనాడోట్రోపిన్ హార్మోన్లు అనేవి విడుదలవుతాయి. కాబట్టి గొనాడోట్రోపిన్ హార్మోన్ల విడుదల కొరకు డోపమైన్ నిరోధక కృత్రిమ సారూప్యాన్ని మనం వవాప్రిమ్ అని కూడా పిలుస్తాం. ఈ వవాప్రిమ్ ఇచ్చినప్పుడు కూడా బ్రూడ్ చేపల్లోకి ఆ చేపలు విత్తనాలను విడుదల చేయడాన్ని గమనించాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని హైపోఫైజేషన్ అని పిలుస్తాం. హైపోఫైసిస్ అంటేనే పిచ్యుటరీ గ్రంథి లేకపోతే పీయూష గ్రంథి లేదా మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తాం. దీన్ని హైపోఫైసిస్ అని పిలుస్తాం. ఎపిఫైసిస్ అంటే మనకి పీనియల గ్రంథిని ఎపిఫైసిస్ అంటాం. నెక్స్ట్ సీవీడ్స్, కలుపు మొక్కలు, సముద్ర కలుపు మొక్కలు. ఈ సముద్ర కలుపు మొక్కల్లో ముఖ్యంగా బ్రౌన్ ఆల్గే తీసుకోండి, అండ్ గోధుమ రంగు శైవలాలు తీసుకోండి, ఎరుపు రంగు శైవలాలు తీసుకోండి. ముందు ఎరుపు రంగు శైవలాలు రెడ్ ఆల్గే కనుక తీసుకున్నట్లయితే వీటిలో మనకి త్రిబుల్ జీ, గ్రాసిలేరియా, జిలీడియం, జిలిడియల్లా, గ్రాసిలేరియా, జిలీడియం, జిలిడియల్లా రెడ్ ఆల్గే అంటాం. వీటి నుంచి అగర్ అగర్ అనే ఒక ఫైకో కొల్లాయిడ్ లభిస్తుంది. జున్ను గడ్డి అంటాం, కణజాల వర్ధనంలో ఉపయోగిస్తాం. అగర్ 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 అనే ఒక ఫైకో కొల్లాయిడ్ లభిస్తుంది. ఈ ఫైకో కొల్లాయిడ్ జున్ను గడ్డి అని పిలుస్తాం. అగర్ అగర్ కణజాల వర్ధనంలో దీన్ని పోషకయానకంగా న్యూట్రిటివ్ మీడియంగా వాడతాం. అలాగే బ్రౌన్ ఆల్గే, ఈ బ్రౌన్ ఆల్గేలో సర్గాసం, లామినేరియా, మ్యాక్రోసిస్టిస్, సర్గాసం, లామినేరియా, మ్యాక్రోసిస్టిస్ వీటి నుంచి అయోడిన్ లభిస్తుంది. వీటిని జనరల్గా మనం కెల్ప్స్ అని కూడా పిలుస్తాం. కెల్ప్స్, అతిపెద్ద కెల్ప్ అనేది మ్యాక్రోసిస్టిస్గా గుర్తుపెట్టుకోవాలి. సముద్రంలో ఉన్న పెద్ద పెద్ద శైవలాలని కెల్ప్స్ అంటాం. ఈ కెల్ప్స్ నుంచి మనకు అయోడిన్ లభిస్తుంది. అదేవిధంగా బయోగ్యాస్ అయినటువంటి మీథేన్ కూడా లభిస్తుంది. రైట్, ఇది సీవీడ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ సీవీడ్స్లోనే మరొక సీవీడ్ ఉల్వా, సముద్రపు నీటిలో పెంచుతారు ఉల్వా. దీని నుంచి సింగిల్ సెల్ ప్రోటీన్స్ లభిస్తాయి. అలాగే మంచినీటిలో పెంచే స్పైరులీనా, ఈ స్పైరులీనా నుంచి కూడా సింగిల్ సెల్ ప్రోటీన్స్ లభిస్తాయి. ఎక్కువ మోతాదులో సింగిల్ సెల్ ప్రోటీన్స్ లభించే ఫ్రెష్ వాటర్ ఫామ్ ఏదంటే ఈ స్పైరులీనాగా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, ఉల్వా సముద్రపు నీటిలో పెంచే సీవీడ్, అదేవిధంగా మంచినీటిలో పెంచే సీవీడ్ స్పైరులీనాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే ఏకకణ ప్రోటీన్లు ఎక్కువగా ఇచ్చే శైవలము స్పైరులీనా. కానీ జనరల్గా ఎక్కువ ప్రోటీన్లు ఇచ్చే మొక్క అయితే గ్లైసిన్ మ్యాక్స్, సోయాబీన్ అని పిలుస్తాం. రైట్, సో నెక్స్ట్ కమింగ్ టు ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిషెస్. చేపల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత ముఖ్యంగా మనకి సొరచేప కాలేయపు నూనె నుంచి విటమిన్ ఏ లభిస్తుంది. కార్డు చేప కాలేయపు నూనె నుంచి విటమిన్ డి లభిస్తుంది. కానీ రెండింటి నుంచి కూడా మనకి ఏ డి విటమిన్ లభిస్తాయి. స్పెసిఫిక్గా అడిగితే సొరచేప కాలేయపు నూనెలో షార్క్ లివర్ ఆయిల్ కంటైన్స్ ఏ విటమిన్ అండ్ కార్డ్ లివర్ ఆయిల్ కంటైన్స్ డి విటమిన్. సో బోత్ కంటైన్స్ ఏ డి విటమిన్స్. నెక్స్ట్ అదేవిధంగా ఒమేగా-3 క్రొవ్వు ఆమ్లాలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవి ప్రధానంగా మనకి ఒమేగా-3 క్రొవ్వు ఆమ్లాలు ఏవైతే ఉన్నాయో సార్డైన్ చేపలు, అదేవిధంగా సాల్మన్, చూనా, మెకరెల్. మన పుస్తకంలో అయితే సార్డైన్, అదేవిధంగా మనకి సార్డైన్తో పాటు ఈ సాల్మన్ చేపని ఇవ్వడం జరిగింది. సార్డైన్, సాల్మన్ చేపల్లో మనకు ఒమేగా-3 క్రొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి, క్యాన్సర్ కణాలని నిరోధించడానికి కూడా ఉపయోగపడతాయి. నెక్స్ట్ అది ఫిష్ గ్వానో, ఈ చేపల యొక్క ఎరువు. స్క్రాప్ చేపలు ఉంటాయి కదా, ముక్కల కింద కట్ చేసి పౌల్ట్రీలో దానాగా వాడతాం. ఫిష్ గ్వానో అని పిలుస్తాం. షాగ్రీన్ అంటే ఎండిన సొర చేపల యొక్క చర్మాన్ని, డ్రైడ్ స్కిన్ ఆఫ్ sharks is called as shagreen, which is used as an abrasive. సో కోతలు కూయటానికి ఒక శాండ్ పేపర్ మాదిరిగా ఉపయోగిస్తాం, అబ్రేసివ్గా ఉపయోగిస్తాం. షాగ్రీన్ ఎండిన సొరచేపల యొక్క చర్మం. ఫిష్ గ్లూ, ఈ ఫిష్ గ్లూ అనేది ముఖ్యంగా చేప యొక్క చర్మాన్ని ఇస్టికామ్లంలో కరిగించి జిగురుని తయారు చేస్తారు. దీన్ని ఫిష్ గ్లూ అని పిలుస్తాం. అలాగే ఐజిన్ గ్లాస్, ఈ చేపల యొక్క ఎండిన వాయుకోశాలు, ఎయిర్ బ్లాడర్ ఉంటుంది కదా,
ఈ గాలి కోశం ఎయిర్ బ్లాడర్ ఉంటుంది కదా, వాయు కోశం ఏదైతే చేపల్లో ముఖ్యంగా తేలడానికి, చేప నీటిలో తేలడానికి ఉపయోగపడుతుంది వాయు కోశం అనేది, అది రెస్పిరేషన్తో సంబంధం కలిగి ఉండదు. ఆ వాయు కోశం లేకపోతే ఎయిర్ బ్లాడర్ ఎండిన వాయు కోశం నుంచి, ముఖ్యంగా పిల్లి చేపలు క్యాట్ ఫిషెస్ యొక్క ఎండిన వాయు కోశం నుంచి ఐజింగ్ గ్లాస్ తయారు చేస్తాం. ముఖ్యంగా వైన్, బీర్ లాంటివి శుద్ధి చేయడానికి ఈ ఐజింగ్ గ్లాస్ అనేది మనం ఉపయోగిస్తాం. ఓకే, ఇది మనకి జనరల్గా మత్స్య పరిశ్రమకి సంబంధించినటువంటి సమాచారం. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి సమాచారం మీకు చెప్పడం జరిగింది. మీకు కేవలం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి నాలెడ్జ్, ఒక టెక్స్ట్ బుక్లో అంటే మీకు 9th క్లాస్ బుక్లోనో, 8th క్లాస్ బుక్లోనో, 10th క్లాస్ బుక్లోనో, ఇంటర్మీడియట్ ఇలా అన్ని పుస్తకాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించి మీకు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ టాపిక్స్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది. సో ఇది 2 days క్లాస్గా మీరు భావించండి. తదుపరి క్లాస్ ఎందు మరొక వీడియోతో మీ ముందుకి రావటం జరుగుతుంది. ఎవరికైనా డిఎస్సి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకునేవారు కామెంట్ రూపంలో మీ వివరాలు తెలియచేయండి. తప్పకుండా మీకు మీ ప్రిపరేషన్లో ఎంతో కొంత నా భాగస్వామ్యం కూడా ఉంటుంది. తప్పనిసరిగా మీరు కంటెంట్లో 100కి 100% మార్కులు తెచ్చుకుంటారు. 2 సార్లు ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సి జేఎల్గా నేను నిలవటం. సో కాబట్టి 2 సార్లు కూడా ఏపీపీఎస్సి జేఎల్ ఒకసారి జోన్ టాపర్గా నిలవటం, నాకున్న 20 years టీచింగ్ ఎక్స్పీరియన్స్తో ఈ విధంగా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి బయాలజీ కంటెంట్ విషయంలో మీరు ఎవరు భయపడాల్సినటువంటి పని లేదు. చాలా ఈజీగా మీకు అర్థవంతంగా ఒక క్లాస్ వింటేనే అద్భుతమైనటువంటి నాలెడ్జ్ మీ సొంతం అనేది అవుతుంది. దిస్ ఇస్ యువర్ బ్రదర్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. Meet you tomorrow. Thank you.